కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ని టార్గెట్ చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. అందులో చాలా సీక్రెట్ విషయాలు ఉన్నాయి. దాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా మోదీ అడ్డుకుంటున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. పార్లమెంటు దద్దరిల్లింది. ప్రతిపక్షాలు అధికార పక్షాల వాదనలు ప్రతివాదనలు. దీనికి సంబంధించి బీజేపీ నుంచి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఖండించారు, అమిత్ షా ఖండించారు. నాతో పాటు అందుబాటులో ఉన్నారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం అండి. క్విక్ రియాక్షన్, రాహుల్ గాంధీ ఏంటి, ఆయన ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటున్నారు. ఆ బుక్ లో ఏవో చాలా సీక్రెట్ విషయాలు ఉన్నాయి. ముకుంద్ నరవనే పుస్తకం రాశారు అది, కానీ దాన్ని అడ్డుకుంటున్నారు, పబ్లిష్ కానివ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఏంటి అసలు చైనా మన భూభాగంలో చొచ్చుకొచ్చింది అంటున్నారు. ఏంటి మీ బీజేపీ స్పోక్స్ పర్సన్ మీ రియాక్షన్ ఏంటి? రాజు గారు, మీకు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఇంటి వెనకాల ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీలో అబద్ధాలు తయారైతా ఉంటాయి. సో ఆ ఫ్యాక్టరీలో రోజుకొక అబద్ధాన్ని ఆయన తయారు చేసి తీసుకొచ్చి మన దేశం మీద, మన ప్రజల మీద రుదుతూ ఉంటాడు. అది పనికిరాని ప్రోడక్ట్స్ అవన్నీ. అది ఎంత కొంచెం కూడా పనికిరాదు. అయితే ఎంఎం నరవనే గారు వారు ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడు, అట్లాగే వాళ్ళు ఆ పర్టికులర్ రీజియన్ లో గాల్వాన్ లో మనకు చైనాకు జరిగిన ఫేస్ ఆఫ్ ఏదైతే జరిగిందో అప్పుడు కల్నల్ సంతోష్ బాబు, మన సూర్యాపేట చెందిన వ్యక్తి, వారు చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనము రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడని చూస్తే, ఎంఎం నరవనే గారు ఒక బుక్ లో రాశారు అని ఫస్ట్ చెప్పాడు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు ఖండించిన తర్వాత అసలు ఎట్లా నువ్వు ఆ బుక్ పబ్లిషే కాలేదు అంటే, బుక్ పబ్లిష్ కాలేదు కానీ ఆ బుక్ లోని విషయాలను ఒక మ్యాగజైన్ లో రాశారు అని. అసలు పబ్లిష్ కాని బుక్ లో విషయాలు మ్యాగజైన్ లో ఎట్లా రాస్తారు? అయితే ఈయన ఆ బుక్ రివ్యూవర్ గా, మరి ఈయన ఏమన్నా బుక్ రివ్యూవరా మనకు తెలియదు. పబ్లిష్ కాని బుక్ లో ఉన్న అంశాలను మీరు ఏదో మ్యాగజైన్ లో రాశారని మ్యాగజైన్ లో ఏదైనా రాస్తారు, రైట్? రెండో విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎం నరవనే గారు అనేక ఇంటర్వ్యూలలో, అంటే ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు, మిగతా అనేక ఇంటర్వ్యూలలో చాలా కేటగోరికల్ గా వారే చెప్పారు. వారు స్వతహాగా వారే, మేము చాలా అసర్టివ్ యాక్షన్ తీసుకున్నాం. అప్పుడు 2 పెట్రోలింగ్ ట్రూప్స్, అంటే చైనా పెట్రోలింగ్ ట్రూపు, ఇండియన్ పెట్రోలింగ్ ట్రూపు ఒక్క సైడ్ ఫేస్ ఆఫ్ అయినప్పుడు, ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు అగ్రెసివ్ గా ఉండడము, మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం అగ్రెసివ్ గా ఉండడము సర్వసాధారణంగా జరిగే విషయం. ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఫేస్ ఆఫ్స్. ఇటు 4 ట్యాంకులు ఉన్నాయా, అటు 5 ట్యాంకులు ఉన్నాయా అనేది ఎవ్రీ డే జరిగే విషయం. అదేమో ప్రత్యేకంగా ఒక రోజు ఒక ముహూర్తం చూసుకొని అక్కడి నుంచి 4 ట్యాంకులు, ఇక్కడి నుంచి 4 ట్యాంకులు వచ్చింది కాదు. చాలా సర్వసాధారణంగా జరిగే పెట్రోలింగ్ ఫేస్ ఆఫ్. దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ ప్రకారము, అంటే ఒక ఆర్మీ జవాన్ దగ్గర ఎటువంటి గన్స్ ఉండాలి, లేకుంటే ఎట్లాంటి పిస్టల్స్ ఉండాలి, వాళ్ళ యొక్క డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాం కదా, సో వాళ్ళ యొక్క ర్యాంకును బట్టి వాళ్ళ దగ్గర ఎటువంటి వెపనరీ ఉండాలి, ఎవరు పెట్రోలింగ్ చేయాలనేది ప్రోటోకాల్స్ ఉంటాయి. అదంతా ఆర్మీలో జనరల్ గా జరిగే విషయం. అదేమి ప్రత్యేకంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు సడన్ గా పార్లమెంట్ ముందు ఏదో ఎవ్వరికి తెలియని అంశాన్ని, ఒక పెద్ద సీక్రెట్ ను డైవల్ చేసేది ఏం లేదు. ఎందుకంటే నరవనే గారు ఇప్పుడు మీరు అస్మితా ప్రకాష్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా కేటగోరికల్ గా చెప్పారు. వారు ఆ రోజు ఏం జరిగింది, ఏ విధంగా ఫేస్ ఆఫ్ అయింది, ఆ ఫేస్ ఆఫ్ లో వాళ్ళు ఎటువంటి వెపనరీ తీసుకొని వచ్చారు, మన వాళ్ళు ఎటువంటి వెపనరీ తీసుకొచ్చినారు, మనం ఎంత బ్రహ్మాండంగా దానికి సంబంధించిన ఫైట్ చేసాము. ఇప్పుడు ఒక సినిమా కూడా రాబోతుంది అతి త్వరలో. ఐ థింక్ దానిలో సినిమా యాక్టర్ నేను సల్మాన్ ఖాన్ గారు అనుకుంటాను. సల్మాన్ ఖాన్ యాక్టింగ్ చేసిన గల్వాన్ అని ఒక పిక్చర్ కూడా వస్తున్నది. సో చాలా క్లియర్ తెలిసిపోతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సోషల్ మీడియా యుగంలో రాజు గారు, ఎవరో ఏదో రాశారని, ఆ రాసిన దాని మీద ఇంకొకరు మ్యాగజైన్ లో రాశారని, ఆ మ్యాగజైన్ తీసుకొచ్చి పార్లమెంట్ లో, అదేమన్నా పార్లమెంట్ ఎంత పవిత్రమైన స్థలము. పార్లమెంట్ అనేది ఎన్నో నిమిషానికి 8 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వినియోగిస్తూ ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి సంబంధించిన పాలసీస్ తయారు చేయడానికి, లేకుంటే దేశాన్ని రాబోయే భావి తరాలకు ఏ విధంగా అద్భుతమైన సమాజాన్ని ఇవ్వాలి అనే ఒక సంకల్పం తీసుకునే ఒక స్థలం. దాన్ని మీరు ఏది పడితే దానికి టైం వేస్ట్ పనులకు, ఎటువంటి ఇప్పుడు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని విషయం అది. ఆర్మీ అనేది, భారత ఆర్మీ పైన ప్రజలందరికీ గౌరవం ఉన్నది. భారత ఆర్మీ ఏ విధంగా చేయాలనేది కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. భారత ఆర్మీ ఆ సిచ్యువేషన్ ప్రకారం ఆర్మీ హెడ్
అక్కడ ఉన్న స్ట్రాటజీ తీసుకునే వాళ్ళు, వార్ స్ట్రాటజీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు తీసుకుంటారు. ఈయనేమంటాడు, నరేంద్ర మోడీ వాళ్ళని ఆపారు, వాళ్ళకు ఏది మీకేది నచ్చితే అదే చేయమన్నారు అంటారు. ఈ తప్పే ఉన్న దానిలో ఏది? ఇప్పుడు ఆర్మీ స్ట్రాటజిస్ట్, ఆర్మీ హెడ్ ఆర్మీకి ఫ్రీడమ్ ఇవ్వాలా, లేకుంటే ఆర్మీ ఏం చేయాలనో ఢిల్లీ నుంచి మీరు సూచన చేయాలా? మీ మీ నానమ్మ గారు, తర్వాత మీ తండ్రి గారు, లేకుంటే మీ పార్టీ వాళ్ళు చేసినట్టు తప్పు కదండి. ఇప్పుడు ఆర్మీ ఏం చేయాలి అనేది ఆర్మీకి ఉండే స్ట్రాటజీ, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎంత ఇంటెన్సివ్ గా వాళ్ళు ముందుకు రాగలుగుతున్నారు అని వాళ్ళకు ఉండే ఇన్ఫర్మేషన్ కానీ స్ట్రాటజీ కానీ వాళ్ళకు ఉంటుంది. అంతేగాని ఢిల్లీలో కూర్చొని ఒక పొలిటీషియన్ డిజైన్ చేస్తే ఆర్మీ స్ట్రాటజీలు ఏం జరిగిందో మనం చూసినాం ఇంతకు ముందు. 1971 వార్ కావచ్చు, అంతకుముందు వార్ కావచ్చు, చైనాతో 1962 కావచ్చు. అన్ఫార్చునేట్లీ మన దేశం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 100% మన దేశ ప్రజలను కాపాడడానికి, రక్షణ రంగానికి, ఆర్మీకి 100% సపోర్ట్ చేస్తుంది ఈ సమాజం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. నేను ఏమంటున్నానంటే, ఈ పార్టీ ఐడియాలజీకి సంబంధం లేకుండా ఆర్మీకి సపోర్ట్ చేశాం మనం. ఇవాళ కాదు, అనేక సంవత్సరాలుగా చేస్తాము. సమాజం అట్లా, భారత సమాజం అంత ప్యాట్రియాటిక్స్, దేశభక్తున్న సమాజం. కానీ ఇటువంటి రాహుల్ గాంధీ గారి లాంటి చీడ పురుగులు మన సమాజంలో కొత్త కొత్త కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు అసలు మన ఏరోప్లేన్లు కింద పడిపోయినాయి, మన ఆర్మీ జెట్స్ కింద పడిపోయినాయి. నీకు ఎవరు చెప్పారంటే పాకిస్తాన్ నుంచి ఫోన్ వచ్చిందంట ఆయన. అంటే పాకిస్తాన్ లో ఉన్న ఒక వ్యక్తి చెప్పింది మీరు నమ్ముతారు, కానీ భారత ప్రధాని లేకుంటే భారత ఆర్మీ లీడ్ చేస్తున్న కెప్టెన్, లెఫ్టినెంట్ కల్నల్ వాళ్ళు చెప్తే మీరు వినరా? ఏమన్నా అర్థం ఉందా ఆయన మాట్లాడేదానికి? అమర్నాథ్ గారు, ఇప్పుడు ఎవరి పుస్తకాన్ని మ్యాగజైన్ అయితే కోట్ చేస్తూ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, ఆయనే ఇందాక మీరు చెప్పినట్టు పలు సందర్భాలలో భారత భూభాగాన్ని 1 ఇంచు కూడా చైనా ఆక్రమించుకోలేదని చెప్పి ఆయన ఆన్ రికార్డ్ చెప్పారు. అలాంటి ఆయన రాసిన ఏదో పుస్తకము, మ్యాగజైన్ అంటూ తీసుకొచ్చి పార్లమెంట్ లో ఈ రాష్ట్రపతికి ధన్యవాదాలు కాకుండా మొత్తం అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేసేసారు రాహుల్ గాంధీ. ఏంటి ఎజెండా ఏమై ఉంటుందంటారు? అంటే కేవలం ప్రభుత్వం మీద బురద చల్లడమే ఎజెండానా, లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. ఏముంటుంది సార్ ఇప్పుడు సీక్రెట్ ఏముంటుంది? ఇప్పుడు ఆయనకు పొలిటికల్ ఎజెండా అంటే నిరుద్యోగ సమస్యలు, లేకుంటే పేదవాళ్ళ సమస్యలు, లేకుంటే యూత్ కు సంబంధించి, మహిళలకు సంబంధించి చెప్పడానికి ఏం లేదు దేశంలో. ఆయన మాట్లాడడానికి ఆయనకు మాటలు లేవు, ఆయనకు విషయాలు తెలియదు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అప్పుడు SIR గురించి ఆయన సుప్రీంకోర్టుతో కూడా తిట్లు తిన్నాడు. ఆ తర్వాత ఇట్లాగే చైనా భూభాగము ఆక్సైడ్ చీన్ గురించి మాట్లాడి సుప్రీంకోర్టుతో డైరెక్ట్ గా చివాట్లు తిన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి బెంగాల్లో, తర్వాత తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఇట్లాంటి ప్రాంత, అస్సాంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక ఎజెండా పాయింట్ తీసుకోవాలి. ఏం ఎజెండా ఉన్నది? ఇప్పుడు ఎజెండా ఏంటంటే కొత్త ఎజెండా ఆయన క్రియేట్ చేస్తాడు. అది ప్రజలు ఏమాత్రం దాన్ని స్వాగతించారు, రిజెక్ట్ చేస్తున్నారు. 99 ఎలక్షన్స్ లో రిజెక్ట్ అయిన ఏకైక వ్యక్తిగా ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కివచ్చు. అంత గొప్ప ఘనత సాధించిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆయన కొత్త ఎజెండా అంటే కొత్త కుట్ర కోణం ఇది ఏంటంటే, ఇది మనం ఇప్పుడు రాజుగారు, మీరు, నేను భారతదేశంలో భారత సమాజంలో ఉన్న వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే బాగుంటుండే. ఆయనకు అక్కడ ఎక్కడో జార్జ్ సోరోస్ అనేట ఆయన రాసిస్తాడు స్క్రిప్ట్, అది ఇంగ్లీష్ నుంచి హిందీలోకి తర్జుమా చేసుకొని ఈయన మాట్లాడతాడు. సో ఇప్పుడు జార్జ్ సోరోస్ ఏం చెప్తాడు? ఈ దేశాన్ని విచ్ఛిన్నం ఎట్లా చేయాలి, కులాల మధ్య, మతాల మధ్య కొట్లాటలు ఎట్లా పెట్టాలి, భారతదేశం 7.2% కాకుండా 1.2% ఎట్లా తక్కువ అభివృద్ధి చెందాలి, లేకుంటే మన ఆర్థిక మొత్తం శక్తి కోల్పోయి మన ఎక్స్పోర్ట్స్ అన్ని తగ్గిపోయి ఇంపోర్ట్స్ విపరీతమైన పెరిగిపోయి మనం మళ్ళీ గోల్డ్ తీసుకొచ్చి తాకట్టు పెట్టే పరిస్థితికి ఎట్లా తీసుకురావాలి దేశాన్ని, ఈ డైరెక్షన్ లో ఆ కుట్ర కోణం ఉంటుంది న్యాచురల్లీ. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మధ్య మధ్యలో వెళ్ళి జార్జ్ సోరోస్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు కదా, మధ్య మధ్యలో వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఎవరికి చెప్పకుండా. సో అది కనబడుతుంది, అది భారత సమాజానికి అర్థమైపోయింది. ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి చెల్లదు, అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే జస్ట్ బికాజ్ హీ ఈజ్ అ లీడర్ ఆఫ్ ఆపోజిషన్, జస్ట్ బికాజ్ ఆయన ఆ పార్టీకి సంబంధించిన ఏమంటారు భారతదేశంలోని అత్యంత పురాతనమైన పొలిటికల్ పార్టీకి హెడ్ గా ఉండడం అనేది మన దురదృష్టం. అంతే, మన దురదృష్టం కన్నా ఎక్కువ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దురదృష్టం అంటాను.
ఎందుకంటే ఈ రోజు సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి సార్. దేశంలో సమస్యలు లేవా? ఇప్పుడు ఆ పాలిటిక్స్ చేయడానికి మీకు ఇలాంటి అంశాలే దొరికినాయా? అనేక సమస్యలు ఉన్నాయి కదా. రోడ్లు సరిగ్గా లేవు. ఇంకా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇంకా యూత్ కు కొత్త ఆపర్చునిటీస్ రావాలి. కొత్త కొత్త యూనివర్సిటీస్ రావాలి. రైట్. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసి ఈజ్ ద లార్జెస్ట్ కార్పొరేషన్ ఇన్ ఇండియా రైట్ నౌ. రైట్. 2050 స్క్వేర్ కిలోమీటర్స్. అలాంటి జిహెచ్ఎంసి బడ్జెట్ ఎంతనండి? 11,000 కోట్లు. నవ్వుతారు. బయట వేరే కంట్రీస్ లో ఒక యూకే లాంటి కంట్రీలో ఒక కౌంటీ, ఒక చిన్న అంటే జస్ట్ 30 లక్షలు లేకుంటే 25 లక్షలు మంది జీవించే ఒక కౌంటీలో ఇంతకన్నా 10 రెట్ల బడ్జెట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి రాహుల్ గాంధీ గారు సిగ్గుపడాలి. ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడాలి. ఆయన హార్వర్డ్ చదువుకొని వచ్చిండు ఆయన ముఖ్యమంత్రి గారు. హార్వర్డ్ లో మరి హార్వర్డ్ బడ్జెట్ అంతా కూడా లేదు ఈ మొత్తం జిహెచ్ఎంసి బడ్జెట్. మరి ఏం చదువుకున్నాడు ఆయన? రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే ఎవరైనా ప్రజలు హర్షిస్తారు. దానికి సంబంధం లేని అంశాలు, ఇలాంటి ఏమంటారు, చాలా సున్నితమైన అంశాలు. ఎందుకంటే ఈ దేశంలో ఆర్మీ పైన నమ్మకం పోయిందనుకోండి, సొసైటీకి అంతర్యుద్ధాలు జరగాలి. అది వారు కోరుకునే అంశం. అయితే మనకి నెహ్రూ గారి టైంలో ఎంత భూభాగాన్ని ఇచ్చేశారు. రాహుల్ గాంధీ గారి ఆరోపణ ఏంటి? చైనా మన భూభాగంలోకి వచ్చేసింది, కొన్ని చదరపు కిలోమీటర్లు ఆక్రమించేస్తుంది. దీన్ని ఆర్మీ కూడా ఖండించింది, మన వ్యక్తి కూడా ఖండించింది రాహుల్ గాంధీ గారు. కానీ యాక్చువల్గా కొంచెం మనం పాస్ట్లోకి వెళ్తే నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భూభాగాన్ని అదే గడ్డి కూడా మొలవదని చెప్పి ఇచ్చేశారు కదా. దాని గురించి మరి ఎవరు మాట్లాడడం లేదు. ఇది కదా క్వశ్చన్ చేయాల్సి. రాజు గారు, నేను పర్సనల్ గా వెళ్ళిన ప్యాంగ్యాంగ్ లేక్ అని ఒకటి ఉంటుంది. అది అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ రోడ్ తయారైన ప్రాంతం. అంటే అంత హైట్ లో మన ఆర్మీ ట్రాన్స్పోర్టేషన్ కోసం రోడ్ వేసుకున్నాం. ఆ ప్యాంగ్యాంగ్ లేక్ దాటిన తర్వాత అక్కడ యాక్చువల్ బార్డరు మన పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాంతము దాదాపు 28,000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతము ఆక్సాయ్ చిన్ భూభాగాన్ని, అంటే ఈస్టర్న్ లదాఖ్ ఎప్పుడో నెహ్రూ గారు ఉన్నప్పుడే చైనా నుంచి వాళ్ళు దాన్ని ఇన్వైట్ చేయడము. ఇప్పుడు దాని గురించే మనం అనేక సార్లు చర్చిస్తూ ఉంటాం. చైనా హై కమిషనర్స్ వచ్చినా, చైనీస్ అక్కడ ఉన్న విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినా కూడా మనం ఆక్సాయ్ చిన్ ఏ విధంగా మన కంట్రోల్లోకి తీసుకురావాలనే అంశం మీద మనం చర్చిస్తాం. కానీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? ఆయన ఒక ఊహించుకొని అదంతా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో జరిగింది అని ఒక ఊహాజనితమైన విషయాన్ని ఆయన ముందుకు తీసుకుంటారు. దేర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నెహ్రూ గారి హయాంలో ఏ విధంగా జరిగింది అనేది. దర్ అంటీన్ నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్. పార్లమెంట్ లో చర్చలు జరిగినాయి. ఆ తర్వాత గవర్నమెంట్ రికార్డ్స్, ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి. చైనీస్ గవర్నమెంట్ యొక్క రికార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎట్లా ఆర్మీని అక్కడికి డిప్లాయ్ చేశారు, ఆర్మీ డిప్లాయ్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఏ విధంగా వాళ్ళు ఆ పాయింట్ ను ముందుకు తీసుకొచ్చారు, అవన్నీ చాలా రికార్డ్స్ ఉన్నాయి. సో జస్ట్ టు కంక్లూడ్ మై ఆర్గ్యుమెంట్, రాజు గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రతిసారి ఒక నాన్ సీరియస్ అంశాన్ని తీసుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక కోణంలో, దేశ ప్రజల మధ్య ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఒక కోణంలో, ఏ విధంగానైనా సరే మన దేశ ఆర్మీ పైన, మన రక్షణ వ్యవస్థ పైన, లేకుంటే మన జ్యుడిషియరీ సిస్టమ్ పైన, మన జడ్జీల పైన ఒక రకమైన ఏమంటారు దాన్ని, హేయమైన భావనలు ఏర్పాటు చేసే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి యూత్ పిల్లలను రెచ్చగొట్టి ఈ సమాజంలో ఏ విధంగానైనా సరే గొడవలు తీసుకురావాలి. ఇప్పుడు వాడు దట్ ఫెలో లదాఖ్ లో అతని పేరేంది, అతను చేశాడు కదా, అందరినీ రెచ్చగొట్టి పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకొచ్చి, సోనం వాంగ్చు. వాట్ డిడ్ హ్యాపెన్? ఫైనల్ గా ఏం జరిగింది? వాడిని జైల్లో వేయగానే మొత్తం శాంతి పీస్ ప్రివైల్డ్, రైట్? సో న్యాచురల్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటారు? దేశంలో ఇట్లా అనేక చోట్ల ఇట్లా గొడవలు జరగాలి, యూత్ అందరు రోడ్ల మీదకి వెళ్ళాలి, బస్సులు కాలబెట్టాలి, లూట్లు చేయాలి. దిస్ ఇస్ హౌ రాహుల్ గాంధీస్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఈస్ హ్యాపెనింగ్. అన్ఫార్చునేట్, దట్ ఈస్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. టుడే ఎట్ దిస్ జంక్చర్ మనము ఈ రోజు వికసిత్ భారత్ అని మన యువత కోసం, యువత కేంద్రంగా ఈరోజు బడ్జెట్ తయారు చేసుకుంటే
యువతకు జాబ్స్ రావాలి, యువతకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావాలి అనే కేంద్రంగా ఈరోజు మనం బడ్జెట్ తయారు చేసుకొని దానికోసం ఒక స్టాండింగ్ కమిటీ కూడా వేసుకోవాలి ఫ్యూచర్ లో అని నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ప్రపోజ్ చేశారో దాని గురించి మాట్లాడకుండా, లేకుంటే భారతదేశం యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా తగ్గిపోయింది, మన ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్, ట్రంప్ టారిఫ్స్ ఉన్నా కూడా మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సమానంగా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడాలా? రాబోయే రోజులలో దీన్ని ఇంకా డబుల్ చేయాలని మాట్లాడాలా? లేకుంటే మన దేశంలో వ్యవసాయ ఆధారిత ఏదైతే అలిడ్ సెక్టర్స్ ఉన్నాయో, అంటే ఫిషరీస్ కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, దాని గురించి మాట్లాడాలా? మన ఆత్మనిర్భర్ భారత్ లో రేర్ ఎర్త్ మినరల్ మిషన్స్ కావచ్చు, సెమీ కండక్టర్ మిషన్ కావచ్చు, మైక్రోచిప్ మిషన్ కావచ్చు, దీని విషయంలో యూత్ ని ఎట్లా మనము ఎంగేజ్ చేయాలి, యూత్ ఎట్లా ఇన్నోవేషన్స్ వైపు వెళ్ళాలి, దాని గురించి మాట్లాడాలా? లేకుంటే ఆర్మీలో అబద్ధాలు, అది కూడా ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన ఫ్లైట్లు కింద పడిపోయినాయి, లేకుంటే ఆర్మీలో ఏదో గొడవ జరిగితే నరేంద్ర మోడీ గారు మీరే చేసుకోమని చెప్పారని, మీరే చేసుకోమని చెప్పకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్మీ చెప్తారా? తప్పు కాదు కదా, ఆర్మీకి తెలుసు ఏం చేయాలి కదా దేశాన్ని కాపాడడానికి. 100%. ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏందో ఆయనకే అర్థమవుతలేదు. ఇప్పుడు అంటే ఆయన నరేంద్ర మోడీ గారు మీరే చెప్పండి ఆర్మీకి అని చెప్పాలనుకుంటున్నారా, లేకుంటే మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వమని చెప్తున్నారా? అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఆయన? అసలు లాజికల్ కన్క్లూజన్ లేదు, ఆయనకే క్లారిటీ లేదు. ఇది మరొక బూమరాంగ్ అవుతుంది కావచ్చు, ప్రజలు ఎలా తీసుకుంటారనేది చూడాలి. ఐ థింక్ ఇలాంటి ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి అది బూమరాంగ్ అవుతూనే వస్తుంది, వాళ్ళకే తిరిగి దెబ్బలు తగినటువంటి పరిస్థితి. ఎనీహౌ, అంటే ఆయన హీఈస్ ఎంప్లాయిడ్ బై జార్జ్ సోరోస్ అండి. హీఈస్ ఎంప్లాయిడ్, ఆయన ఒక ఎంప్లాయీ, బాస్ ఏది చెప్తే అది చెయ్యాల్సిందే. అది బూమరాంగ్ అవుతుందా ఆయనకేం సంబంధం లేదు, ఫలితం నిమిత్తం మాత్రుడు ఆయన. పైనుంచి ఆర్డర్ వస్తే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక అట్లాంటి వ్యక్తి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే ఏం లాభం? సోరోస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి, సోరోస్ ఆదేశిస్తాడు, రాహుల్ పాటిస్తాడు అన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో ఏమాత్రమైన వాస్తవం ఉందని మీకు అనిపిస్తోంది? అతను చేసినటువంటి ఆరోపణలో ఆర్మీ చీఫ్ ఏదో మాజీ ఆర్మీ చీఫ్ ఏదో పుస్తకం రాశారు, దాన్ని పబ్లిష్ చేయకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందనే ఆరోపణల వెనక ఏమైనా ఎజెండా ఉందా? విదేశీ శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? దేశంలో ఏమైనా విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమా? ఎలా అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ కామెంట్స్? అందులో వాస్తవం ఉందా, కేవలం బురద చల్లేటువంటి ప్రయత్నం మాత్రమేనా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం వచ్చే వీడియోలో మరోసారి మాట్లాడుకుందాం. జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.